హాయ్ అండి అందరికీ. సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే సేమియా కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత వేరొక బౌల్కి అయితే వాటిని తీసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి. అసలు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సడన్గా వచ్చినప్పుడు 5 to 10 మినిట్స్లో ఈజీగా చేసి పెట్టేయచ్చండి. ఇంకా అదే కడాయిలో 1 కప్ సేమియా అయితే వేసుకుంటున్నాను. సేమియా అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా వేయించుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సేమియా వాటర్లో బాగా అంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలి. సాఫ్ట్గా కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఇలాచీని దంచి వేసుకున్నాను. తర్వాత ఏ కప్తో అయితే మనం సేమియాని తీసుకుంటామో అదే కప్తో 1 కప్ షుగర్ అయితే తీసుకోవాలి. నాకైతే 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. బట్ మా ఇంట్లో కొంచెం షుగర్ తింటారు కాబట్టి నేను 1 ఫుల్ కప్ షుగర్ తీసుకున్నాను. మీరు కూడా కొంచెం షుగర్ తింటారు అంటే వేసుకోవచ్చండి 1.5 కప్ వరకు. బట్ 1 కప్ అయితే సరిపోతుంది మ్యాక్సిమం. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. అసలు ఒకసారి ట్రై చేసి మీరు కూడా నాకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక స్వీట్ చేపిస్తారు కదా, అలాంటప్పుడు ఈ సింపుల్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోయే ఈ సింపుల్ సేమియా కేసరిని ట్రై చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసేయచ్చు. ఇంకా ఇక్కడ షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అలా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇంకా కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడాలి. దగ్గర పడేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఇంకా అంతే అండి. కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.